హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పానీపూరి బిస్కెట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా దానికి కావలసినవి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోవాలి. అరకప్పు కంటే కొంచెం తక్కువగా గోధుమ పిండి తీసుకొని, పావు కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలాగ 3 కలిసిపోయేంత వరకు ఒకసారి కలిపేసుకోవాలి. పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకున్నాక హీట్ చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ మాత్రం. ఇలాగా హీట్ చేసుకున్న ఆయిల్ వేసి గెంటితో ఒకసారి అలా తిప్పేసిన తర్వాత చూసారు కదా, గెంటతో పిండి మొత్తంలో కలిసిపోయేంత వరకు కలిపేసుకొని తర్వాత చేత్తో కొంచెం కొంచెం పిండి ముద్దలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటూ చేత్తో నలుపుకుంటూ పిండి ఉండలేమీ లేకుండా పూర్తిగా నలిగిపోయేంత వరకు పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు నలిపేసుకున్నాక 1 కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ని మిక్సీ జార్లో వేసి తీసుకుంటే సరిపోయిద్ది. ఇలాగ మొత్తం మళ్ళీ షుగర్ పౌడర్ వేసిన తర్వాత పిండిలో మొత్తం కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇలాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం గట్టిగానే చేసుకోవాలి. తర్వాత ఒక పక్క నుండి పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలాగా అటు ఇటు పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకొని, మనం పానీపూరి బిస్కెట్లు కదా చేసుకుండేది, అందుకే నేను ఈ సైజు తీసుకున్నానండి. మీకు ఈ సైజు నచ్చలేదు అంటే వేరే సైజులోనైనా చేసుకోవచ్చు, కొంచెం పెద్దవైనా. ఇలాగా ఈ సైజులో తీసుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే రోల్లాగా చేసుకొని తీసుకున్నాక పూర్తిగా పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని వీటన్నిటిని ఇలాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కోటి వేసుకుంటూ ఇలాగ కళాయిలో పట్టినన్ని వేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయాలి. చూసారు కదా, మిగతా వాటిని కూడా అలాగే తీసుకొని తీసేయటమే, అంతే.